వెల్కమ్ బ్యాక్ టు మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుందామండి. అసలు ఆర్బీఐ ఎప్పుడు స్టార్ట్ చేశారో, అదేవిధంగా ఆర్బీఐ యొక్క లోగో అండ్ ఆర్బీఐ కింద ఏమేమి ఉన్నాయి డివిజన్స్, ఇవన్నీ కూడా మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనకి ఆర్బీఐ నుంచి చాలా వరకు క్వశ్చన్స్ అయితే అడుగుతారండి. సో మనం లేట్ చేయకుండా కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు చూసుకున్నట్లయితే టాపిక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ. సో ఇందులో ఏంటి అంటే అసలు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ చూద్దాం. అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇదన్నీ కూడా, అసలు ఆర్బీఐ రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటి, ఇవన్నీ చూద్దాం. సో హిల్టన్ యంగ్ కమిషన్ 1926లో హిల్టన్ యంగ్ కమిషన్ అనమాట. సో దీనినే మనం రాయల్ కమిషన్ ఆన్ ఇండియన్ కరెన్సీ అండ్ ఫినాన్స్ అని కూడా అంటారు. సో హిల్టన్ యంగ్ కమిషన్ని మనం రాయల్ కమిషన్ ఆన్ ఇండియన్ కరెన్సీ అండ్ ఫినాన్స్ అని కూడా అంటారనమాట. సో ఈ కమిషన్ సిఫార్సు చేసిన మేరకు భారతదేశానికి అయితే ఒక సెంట్రల్ బ్యాంక్ అవసరమని నిర్ణయించడం జరిగింది. సో దాని తర్వాత మనకి 1934లో ఆర్బీఐ చట్టం అయితే వచ్చింది. సో ఆర్బీఐ చట్టం 1934లో వచ్చింది. ఈ చట్టం ప్రకారం ఏంటి అంటే April 1, 1935న ఆర్బీఐ స్థాపించడం జరిగింది. April 1, 1935. సో ఈ డేట్న అయితే మనకి ఆర్బీఐ అనేది స్థాపించడం జరిగింది. సో ఇది ప్రారంభం మూలధనం ఎంత అంటే 5 కోట్ల రూపాయలు. సో 5 కోట్ల రూపాయల ప్రైవేట్ షేర్ క్యాపిటల్తో ఇది ప్రారంభమైంది. మనకి ఆర్బీఐ ఎప్పుడు స్టార్ట్ అయింది అని డేట్ అడగవచ్చు. అదేవిధంగా క్యాపిటల్ ఎంతతో స్టార్ట్ అయిందని అడగవచ్చు. సో ఎంత క్యాపిటల్ అంటే మనకి 5 కోట్లు 5 crores ప్రైవేట్ షేర్ క్యాపిటల్తో అయితే ఇది స్టార్ట్ అవ్వడం జరిగింది. మొదట్లో దీని ప్రధాన కార్యాలయం కోల్కతాలో ఉండేది. సో వెస్ట్ బెంగాల్లో ఉన్న కోల్కతాలో అయితే ప్రధాన కార్యాలయం మొదట్లో అక్కడ ఉండేది. ప్రెసెంట్ అయితే మనకి ముంబైలో ఉంది. కానీ 1937లో శాశ్వతంగా ముంబైకి మార్చారు. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే క్వశ్చన్ ఎలా ఉండిద్ది అంటే ఆర్బీఐ యొక్క ప్రధాన కార్యాలయం స్టార్టింగ్లో ఎక్కడుంది అని అడిగితే మనం కోల్కతా చూస్ చేసుకోవాలి. అలా కాకుండా ఆర్బీఐ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ అని అడిగితే మనకి ముంబై అనేది చూసుకోవాలి. సో ప్రజెంట్ అయితే ముంబైకి ఉంది. అలా కాకుండా మొదట్లో అని మెన్షన్ చేస్తేనే కోల్కతా మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని ఎప్పుడు నేషనలైజేషన్ చేశారో చూద్దాం. సో స్వాతంత్రం వచ్చిన తర్వాత January 1, 1949న ఆర్బీఐని భారత ప్రభుత్వం జాతీయం చేసింది. అప్పటి నుండి ఇది పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉంది. సో ఆర్బీఐని ఎప్పుడు నేషనలైజేషన్ చేశారు అంటే January 1, 1949లో నేషనలైజేషన్ చేశారు. అప్పటి నుంచి అయితే మనకి ఆర్బీఐ అనేది కంప్లీట్గా గవర్నమెంట్ ఆధీనంలో అయితే ఉంది. అదేవిధంగా ఆర్బీఐ చట్టం ఏంటి అంటే 1934. ఇది ఎప్పుడు స్థాపించారు అంటే April 1, 1935. సో నెక్స్ట్ మనం ఇంకా చూసుకున్నట్లయితే ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్, ఆర్బీఐ యొక్క ఆర్గనైజేషన్ అదేవిధంగా ఆర్బీఐ యొక్క మేనేజ్మెంట్ గురించి చూద్దాం. సో ఆర్బీఐ వ్యవహారాలను అయితే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పర్యవేక్షిస్తూ ఉంటారు. సో దీనికైతే గవర్నర్ ఒకరు ఉంటారు, ఒక గవర్నర్, అదేవిధంగా డిప్యూటీ గవర్నర్లు ఉంటారు. సో గవర్నర్ వచ్చేసరికి ప్రస్తుతం శక్తికాంత్ దాస్ ఉన్నారు. ఈయన 25th గవర్నర్ అనమాట. ఆర్బీఐ యొక్క ప్రెసెంట్ గవర్నర్ 25th గవర్నర్, ఆయన శక్తికాంత్ దాస్. సో గవర్నర్ అయితే ఒకరు ఉంటారు ఆర్బీఐకి. అదేవిధంగా డిప్యూటీ గవర్నర్కి వచ్చేసరికి మనకి 4 members ఉంటారు. గరిష్టంగా 4 ఉండడం జరుగుతుంది. 4 ఎవరంటే డిప్యూటీ గవర్నర్లు. అదేవిధంగా గవర్నర్ అయితే మనకి ఒకరే ఉంటారు. సో నెక్స్ట్ ఏంటి అంటే నియామకం. వీళ్ళ నియామకం ఎలా ఉండిద్దో చూద్దాం. భారత ప్రభుత్వం ద్వారా వీరు నియమించబడతారు. సాధారణంగా వీళ్ళ టెన్యూర్ ఎంత అంటే 3 years నుంచి 5 years వరకు వీళ్ళ టెన్యూర్ ఉండిద్ది అనమాట, కాల పరిమితి. సో వీళ్ళందరినీ ఎవరు రిక్రూట్ చేసుకుంటారు అంటే భారత ప్రభుత్వం ద్వారా నియమించడం జరుగుతుంది. తర్వాత ఆర్బీఐ యొక్క కీ ఫంక్షన్స్ చూద్దాం. అసలు దీని యొక్క కీ ఫంక్షన్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ వన్ నోట్ల జారీ, అంటే కరెన్సీ ఏదైతే ఉంటుందో దాని యొక్క ఇష్యూర్ ఆఫ్ కరెన్సీ యొక్క ఇష్యూ చూద్దాం. సో ఇంతకు ముందు మనకి రూపాయి నోట్లు ఉండేవి. ప్రెసెంట్ అయితే కాయిన్స్ ఉన్నాయి, కానీ స్టార్టింగ్లో మనకి 1 rupee నోట్, 2 rupee నోట్స్ కూడా ఉండేవి. 1 rupee రూపాయి నోట్లు మరియు నాణాలు తప్ప, అంటే ఈ 1 rupee నోట్లు ఏవైతే ఉన్నాయో 1 rupee, అదేవిధంగా కాయిన్స్, వీటిని
కేంద్ర ఆర్థిక శాఖ అంటే సెంట్రల్ ఫినాన్స్ మినిస్ట్రీ జారీ చేయడం జరుగుతుంది. మిగిలిన రిమైనింగ్ కరెన్సీ ఏదైతే ఉంటుందో 10, 100, అదేవిధంగా 200, 500 దీన్ని మొత్తాన్ని కూడా మనకి ఆర్బీఐ ముద్రిస్తుంది. ఇది ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఆర్బీఐ ఏమేమి ముద్రిస్తుంది అంటే 10s, 100s, 200s, 500s ఇవన్నీ కాయిన్స్ కాకుండా అనమాట. సో కాయిన్స్ అనేది మనకి కేంద్ర ఆర్థిక శాఖ మనకి ఇష్యూ చేసింది. మినిమం రిజర్వ్ సిస్టమ్. సో మినిమం ఎంత రిజర్వ్ చేసుకోవాలి ఆర్బీఐలో, దీన్ని అకార్డింగ్ టు 1956. సో 1956 ప్రకారం మినిమం రిజర్వ్ సిస్టమ్. సో మినిమం ఎంత రిజర్వ్ అయితే ఉండాలి బ్యాంక్లో ఆర్బీఐలో అనేది ఒకటి ఉంది. సో దీని ప్రకారం ఏంటి అంటే ఆర్బీఐ వద్ద కనీసం 200 కోట్ల విలువైన నిల్వలను అయితే ఉంచుకోవాలన్నమాట. ఈ 200 కోట్లలో కూడా 115 కోట్ల వరకు బంగారం రూపంలో ఉంచుకోవాలి. ఇది ఒక ఇంపార్టెంట్, మనకి ఎగ్జామ్లో అయితే అడిగే ఛాన్స్ అయితే ఉంది. సో మినిమం రిజర్వ్ సిస్టమ్ 1956లో మొత్తం ఎంత ఉండాలి అంటే 200 కోట్ల విలువైన నిల్వలు అయితే ఉంచుకోవాలి. ఆ 200 కోట్లలో కూడా 115 కోట్లు బంగారం రూపంలో ఉంచుకోవాలి. సో బంగారం రూపంలో 115 కోట్లు ఉంచుకొని మిగిలిన 85 కోట్లు కూడా విదేశీ మారక ద్రవ్యం ఈ 85 కోట్లు కూడా సో వాటి రూపంలో ఉండాలంటే ఫారెన్. అలా మనకి మొత్తం 200 కోట్లు కూడా నిల్వలను అయితే ఉంచుకోవాలన్నమాట. 200 కోట్ల విలువైన నిల్వలను అయితే ఆర్బీఐ తన వద్ద ఉంచుకోవాలి, ఇది కనీసం. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే బ్యాంకర్ టు గవర్నమెంట్. సెకండ్ ఫంక్షన్. ఫస్ట్ ఫంక్షన్ ఏంటి అంటే ఇష్యూర్ ఆఫ్ కరెన్సీని ఇష్యూ చేయడం ఒక ప్రైమరీ, దాని యొక్క మెయిన్ ఫంక్షన్. అదేవిధంగా సెకండ్ ఫంక్షన్ చూసుకున్నట్లయితే బ్యాంకర్ టు గవర్నమెంట్. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు బ్యాంకర్గా, ఏజెంట్గా మరియు ఆర్థిక సలహాదారుగా వ్యవహరిస్తుంది మనకి ఆర్బీఐ. అదేవిధంగా ప్రభుత్వ ప్రజా రుణాలను అంటే పబ్లిక్ డెట్స్, సో ఏవైతే ప్రభుత్వ ప్రజా రుణాలను కూడా నిర్వహించడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనకి చూసుకున్నట్లయితే బ్యాంకర్ల బ్యాంక్. సో ఆర్బీఐని మనం బ్యాంకర్స్ బ్యాంక్ అని అంటాం, ఎందుకన్నా చూద్దాం. సో దేశంలోని అన్ని వాణిజ్య బ్యాంకులకు ఇది తండ్రి లాంటిది. ఆర్బీఐ అనేది అన్ని వాణిజ్య బ్యాంకులకు కూడా తండ్రి లాంటిది. బ్యాంకుల నగదు నిల్వలను సిఆర్ఆర్ను తన వద్ద ఉంచుకుంటుంది మరియు వాణిజ్య బ్యాంకులకు నిధుల కొరత ఏర్పడినప్పుడు మనకి ఆర్బీఐ అయితే రుణాలు ఇస్తూ ఉంటుంది. సో అందుకని బ్యాంకర్స్ బ్యాంక్ అని అంటారనమాట. వాణిజ్య బ్యాంకులకు కొరత ఎప్పుడైతే ఏర్పడిందో అప్పుడు ఆర్బీఐ రుణాలు ఇస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ ఫంక్షన్ చూసుకున్నట్లయితే మానిటరీ పాలసీ నిర్వహణ. మానిటరీ పాలసీ ఇదేంటో చూద్దాం. సో ధరల స్థిరత్వాన్ని కాపాడడం మరియు ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికోసం రెపో, రివర్స్ రెపో, అదేవిధంగా సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ వంటి సాధనాలను ఇది వాడుతూ ఉంటుంది. మానిటరీ పాలసీ కింద మనకి రెపో రేట్, రివర్స్ రెపో రేట్, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. తర్వాత చూసుకున్నట్లయితే కస్టోడియన్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ విదేశీ మారక నిల్వల సంరక్షకుడు. సో ఇదేంటి అంటే భారతదేశ విదేశీ మారక నిల్వలను అంటే ఫారెక్స్ రిజర్వ్స్ అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అని అర్థం. ఫారెక్స్ రిజర్వ్స్ అంటే దీని అర్థం ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ను కాపాడుతుంది మరియు రూపాయి విలువ స్థిరంగా ఉండేలా చూస్తుంది. సో రూపీ వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని స్థిరంగా ఉండేలా ఇది చూస్తుంది. దీనిని ఎఫ్ఈఎంఈ అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999. ఈ యాక్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో మనల్ని అడుగుతారు ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది అంటే 1999లో వచ్చింది. సో దీని ద్వారా అయితే నిర్వహిస్తుంది. తర్వాత మానిటరీ పాలసీ కమిటీ ఎంపీసీ. ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 2016లో ఉర్జిత్ పటేల్ కమిటీ సిఫార్సు మేరకు దీనిని ఏర్పాటు చేశారు. మానిటరీ పాలసీ కమిటీ ఎంపీసీ ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 2016 ఎవరి సిఫార్సు మేరకు అంటే ఉర్జిత్ పటేల్ కమిటీ. ఏ కమిటీ? ఉర్జిత్ పటేల్ కమిటీ. మనకి ఇవన్నీ బాక్సెస్లో నేను హైలైట్ చేస్తున్నాను. సో ఇవి ఒక్కసారి నోట్ చేసుకోండి. సో మానిటరీ పాలసీ కమిటీ అనేది 2016లో వచ్చింది. ఎవరు సిఫార్సు మేరకు అంటే ఉర్జిత్ పటేల్ కమిటీ సిఫార్సు మేరకు దీనిని ఏర్పాటు చేశారు. దీంట్లో సభ్యులు మొత్తం మనకి ఎంతమంది ఉంటారు అంటే 6 మెంబర్స్ ఉంటారు. 6 మెంబర్స్ సభ్యులు ఉంటారు. వీరిలో 3 ఆర్బీఐ నుండి, అదేవిధంగా మిగిలిన 3 అయితే ప్రభుత్వం నుండి ఉంటారు.
సో టోటల్గా 6 మెంబర్స్, అవుట్ ఆఫ్ 6 మెంబర్స్ 3 ఆర్ ఫ్రమ్ ఆర్బీఐ అండ్ 3 ఆర్ ఫ్రమ్ గవర్నమెంట్. సో దీని యొక్క మెయిన్ లక్ష్యం ఏంటి అంటే ఇన్ఫ్లేషన్ని 4% పరిధిలో ఉంచడం. వీరు ప్రతి 2 నెలలకు ఒకసారి సమావేశమై వడ్డీ రేట్లను నిర్ణయిస్తారు. 4%, ఇన్ఫ్లేషన్ని 4% పరిధిలో ఉంచడం. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఆర్బీఐ అనుబంధ సంస్థలు అంటే సబ్సిడరీస్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో డిపాజిట్ ఫస్ట్ది డిఐసిజిసి. సో డిపాజిటర్ల డబ్బుకు బీమా కల్పిస్తుంది. ఎంతవరకు అంటే 5 లక్షల రూపాయల వరకు డిపాజిటర్ల డబ్బుకు బీమా కల్పిస్తుంది. నెక్స్ట్ BRBNMPL, ఇదేంటి అంటే కరెన్సీ నోట్ల ముద్రణను పర్యవేక్షిస్తుంది. మనం వీటి గురించి తర్వాత అయితే డిస్కస్ చేద్దాం, ఇన్డెప్త్గా ఉంటాయి. ప్రజెంట్ మామూలుగా ఒకసారి చూడండి. సో ఫుల్ ఫామ్స్ కూడా నేను కింద చెప్తాను, ఫర్దర్గా టాపిక్లో వచ్చింది. BRBNMPL అంటే కరెన్సీ నోట్ల ముద్రణను ఇది పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఇది ఎక్కడంటే మైసూర్ మరియు సల్బోనిల్ ప్రెస్లో ఉన్నాయి. నెక్స్ట్ IFTAS, ఇదేంటి అంటే బ్యాంకింగ్ ఐటీ సేవలు. నెక్స్ట్ REBIT, ఇదేంటి అంటే ఐటీ సెక్యూరిటీ అనమాట, ఐటీ సెక్యూరిటీ ఇది. నెక్స్ట్ RBIH అంటే రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్, ఇదేంటి అంటే ఆర్థిక రంగంలో కొత్త ఆవిష్కరణల కోసం దీన్ని రూపొందించడం జరిగింది. సో మనకి ఎగ్జామ్స్లో అడగడానికి కొన్ని ఉన్నాయి క్వశ్చన్స్. అవేంటి అంటే మొదటి గవర్నర్, ఆర్బీఐ యొక్క మొదటి గవర్నర్ ఎవరు అంటే సర్ ఓస్బోర్న్ స్మిత్. ఈయన ఆర్బీఐ యొక్క మొదటి గవర్నర్. అదేవిధంగా ఫస్ట్ ఇండియన్ గవర్నర్, ఆర్బీఐకి మొదటి భారతీయ గవర్నర్, ఫస్ట్ ఇండియన్ గవర్నర్ ఎవరు అంటే సిడి దేశ్ముఖ్. ఈయన అసలు ఆర్బీఐకి ఫస్ట్ అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ ఫస్ట్ ఉన్న అతను ఈయన. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఫస్ట్ ఇండియన్ గవర్నర్ ఎవరు అంటే ఆర్బీఐకి సిడి దేశ్ముఖ్. అదేవిధంగా ప్రధానమంత్రిగా పనిచేసిన ఏకైక ఆర్బీఐ గవర్నర్ ఎవరు అంటే డాక్టర్ మన్మోహన్ సింగ్. ఈయన 15th గవర్నర్. యూనిక్గా ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి. సో ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి కూడా మనకి ఈజీగా ఉండిద్ది. ప్రధానమంత్రిగా పనిచేసిన ఏకైక ఆర్బీఐ గవర్నర్ ఎవరు అంటే డాక్టర్ మన్మోహన్ సింగ్. ఈయన 15వ గవర్నర్. నెక్స్ట్ ఒక చార్ట్ రూపంలో చేయడం జరిగింది. సో దీన్ని మనం టెలిగ్రామ్ ఛానల్లో అయితే సెండ్ చేస్తామండి. టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైనా లేనట్లయితే ఒకసారి జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ సమగ్ర విశ్లేషణ, దీని యొక్క హిస్టరీ అండ్ మొత్తం కూడా మనం ఈ చార్ట్లో పొందుపరచడం జరిగింది. సో అసలు ఫస్ట్ మనకి చెప్పాం కదా స్టార్టింగ్లో, ఇది ఎవరి ఎవరి సిఫార్సు మేరకు వచ్చింది అంటే హిల్టన్ యంగ్ కమిషన్. 1926లో హిల్టన్ యంగ్ కమిషన్ సిఫార్సు మేరకు దీన్ని ప్రారంభించారు. అదేవిధంగా ఆర్బీఐ చట్టం ఎప్పుడు వచ్చింది అంటే 1934. ఇది స్టార్ట్ అయింది April 1, 1935. అదేవిధంగా జాతీయకరణ అంటే నేషనలైజేషన్ చేసింది ఎప్పుడు అంటే January 1, 1949 ఆఫ్టర్ ఇండిపెండెన్స్ చేశారు. అదేవిధంగా ఒక గవర్నర్ ఉంటారు, 4 డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు. ఒక గవర్నర్ ప్లస్ 4 డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు. కీ ఫంక్షన్స్ వచ్చేసరికి దీని యొక్క కీ ఫంక్షన్స్ నోట్లను జారీ చేసిద్ది, అదేవిధంగా ప్రభుత్వానికి బ్యాంకర్గా ఉండిద్ది, అదేవిధంగా బ్యాంకర్లకి బ్యాంక్గా ఉండిద్ది. నెక్స్ట్ 4th మానిటరీ పాలసీ. నెక్స్ట్ విదేశీ మారక సంరక్షణ అంటే ఫారెక్స్ కస్టోడియన్. అదేవిధంగా దీని యొక్క సబ్సిడరీస్ ఇవి. అసలు ఆర్బీఐకి ఆ లోగో ఎలా వచ్చిందో చూద్దాం ఇప్పుడు. ఆర్బీఐకి లోగో ఎలా వచ్చిందో, ఆర్బీఐ లోగోలో మనం ప్రధానంగా 2 గుర్తులు అయితే ఉంటాయి, మనం గుర్తించవచ్చు. 2 ఉంటాయి, 2 ప్రధాన గుర్తులు 2 ఉంటాయి. ఈస్ట్ ఇండియా కంపెనీ డబల్ మోహర్. ఆర్బీఐ స్థాపన సమయంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ముద్ర అయిన సింహం మరియు తాటి చెట్టు, లైన్ అండ్ పామ్ ట్రీ మనకి కనిపిస్తాయి. గుర్తును ప్రాతిపదికగా తీసుకున్నారు. సో మీరు ఇక్కడ చూసినట్లయితే పామ్ ట్రీ ఒకటి ఉంటుంది, టైగర్ ఉండిద్ది. సో స్టార్టింగ్లో అయితే లయన్ పెట్టారు. సో ఫస్ట్ అయితే మనకి సింహం, లయన్ అండ్ పామ్ ట్రీ ఉండేవి. అయితే లేటర్ దాని తర్వాత కొన్ని మార్పులు చేశారు. అవేంటి అంటే సింహం స్థానంలో రాయల్ బెంగాల్ టైగర్ను చేర్చారు. పామ్ ట్రీని అలాగే ఉంచేసి రాయల్ బెంగాల్ టైగర్ని సింహం ప్లేస్లో రీప్లేస్ చేశారు. ఎందుకంటే మనకి పులి భారతదేశపు జాతీయ జంతువు మరియు మన దేశానికి ఇది మరింత దగ్గరగా ఉంటుందని భావించారు. అదేవిధంగా ఇంకా మనం చూసినట్లయితే లోగోలో
పులి ఉండిద్ది. ఆ పులికి ఏంటి అంటే బలం, చురుకుదనం మరియు శక్తికి చిహ్నం పులి. అదేవిధంగా తాటి చెట్టు ఉండిద్ది, పామ్ ట్రీ ఉండిద్ది. సో ఇది దేనికి అంటే వృద్ధి, గ్రోత్ మరియు సంపదకు చిహ్నం. అదేవిధంగా వృత్తాకార ఆకారం ఇది దేనికి అంటే ఇది ఒక నాణ్యాన్ని పోలి ఉంటుంది. అంటే ఆర్బీఐ ఆర్థిక వ్యవస్థను మరియు కరెన్సీని నియంత్రిస్తుందని దీని యొక్క అర్థం. సో మీకు ఒక చిన్న క్వశ్చన్స్ అడుగుతున్నామండి. ఆర్బీఐ లోగోను రూపొందించినప్పుడు బ్రిటిష్ వారు ఎంచుకున్న జంతువు ఏది? సో స్టార్టింగ్ అసలు ఫస్ట్ అయితే పామ్ ట్రీతో పాటు ఇంకొక జంతువు ఉండేది, అది ఏంటి? ప్రస్తుత లోగోలో ఉన్న జంతువు ఏది? అంటే స్టార్టింగ్ రూపొందించినప్పుడు ఉన్న యానిమల్ అయితే ఇప్పుడు లేదు. ప్రజెంట్ ఉన్నది ఏంటి, స్టార్టింగ్ ఉన్నది ఏంటి, ఆ రెండు. అదేవిధంగా లోగోలో ఉన్న చెట్టు ఏంటి? లోగోలో మనకు ఒక ట్రీ ఉండిద్ది కదా, సో ఆ ట్రీ ఏంటి? ఈ మూడు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, పైన డిస్కస్ చేసినవే. సో ఇంకా మనం చూసుకున్నట్లయితే మీరు కనుక నోట్ చేసినట్లయితే కరెన్సీ నోట్లపై ఆర్బీఐ గవర్నర్ సంతకం అయితే ఉంటుంది. కానీ ఇంతకు ముందు చెప్పాను కదా, 1 రూపీ నోట్లు ఉండేవన్నమాట. సో ఆ 1 రూపీ నోట్ల మీద మాత్రం గవర్నర్ సంతకం ఉండదు. దాంట్లో ఏముంటుంది అంటే కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి, ఫినాన్స్ సెక్రటరీ యొక్క సైన్ అయితే మనం చూడొచ్చు. ఇంత పాతకాలంలో ఉండే 1 రూపీ నోట్లపై, 2 రూపీస్ నోట్లపై. ఎందుకంటే మనకి ఈ 1 రూపీ, 2 రూపీ నోట్లు కానీ, కాయిన్స్ కానీ ఇవన్నీ కూడా మనకి కేంద్ర సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే జారీ చేస్తుంది. ఆర్బీఐ మనకి జారీ చేయదు. ఆర్బీఐ జారీ చేసేది 100s, 200s, 10s ఇవి. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కరెన్సీ నోట్లపై ఉండే హామీ, ప్రామిస్ క్లాజ్ మరియు ఆర్బీఐ గవర్నర్ సంతకం వెనుక అసలు అర్థం గురించి ఇప్పుడు చూద్దాం. ఐ ప్రామిస్ టు పే ద బేరర్ అని చెప్పేసి మనకు ఉండిద్ది. ఒకవేళ మీరు 100 రూపీస్ కానీ, 200 కానీ, 500 కానీ ఏ కరెన్సీ నోట్ తీసినా సరే ఐ ప్రామిస్ టు పే ద బేరర్ అని చెప్పి ఉండిద్ది. అసలు అంటే ఏంటో చూద్దాం. మీరు ఏదైనా కరెన్సీ నోట్, ఫర్ ఎగ్జాంపుల్ 10, 500, 200 ఇలా ఏవి చూసినా దానిపై గవర్నర్ సంతకానికి పైన ఇలా ఉండిద్ది, నేను ఈ నోటును కలిగి ఉన్న వ్యక్తికి మొత్తాన్ని చెల్లించడానికి హామీ ఇస్తున్నాను అని. అంటే ఐ ప్రామిస్ టు పే ద బేరర్ అని, ద సమ్ ఆఫ్ అని చెప్పి సమ్ ఆఫ్ 100, 200, 500 అని రాసైతే ఉండిద్ది. అసలు దీని యొక్క ముఖ్య అర్థం ఏంటో చూద్దాం. ఇది ఒక ప్రామిసరీ నోట్ అనమాట. సో అంటే ఆ నోటుకు ఉన్న విలువకు ఆర్బీఐ బాధ్యత వహిస్తుందని దీని యొక్క అర్థం. ఒకవేళ ఆ కాగితం విలువ కోల్పోతే ఆర్బీఐ ఆ నోటును తీసుకొని దానికి సమానమైన బంగారాన్ని లేదా ఇతర విలువైన సెక్యూరిటీలను ఇచ్చే బాధ్యత తీసుకుంటుంది. అందుకనే ప్రామిసరీ నోట్ అని అంటారు. నెక్స్ట్ లీగల్ టెండర్. దీనివల్ల ఆ నోటుకు చట్టబద్ధమైన గుర్తింపు కూడా వస్తుంది. దేశంలో ఎవరైనా ఆ నోటుని తీసుకోవడానికి నిరాకరిస్తే అది చట్టరీత్యా నేరం అన్నమాట. సో మొత్తం కూడా కరెన్సీ నోట్లపై భాష చూసుకున్నట్లయితే కరెన్సీ నోటు మీద వెనక వైపు ఉన్న ప్యానెల్లో మనకి లాంగ్వేజ్ ప్యానెల్లో టోటల్గా 15 లాంగ్వేజెస్ ఉంటాయి, 15 భాషలు ఉంటాయి. కానీ మీరు నోటు మొత్తం గమనిస్తే హిందీ, ఇంగ్లీష్ ఇలా మొత్తం కలిపి మనకి 17 కనిపిస్తాయి. సో నెక్స్ట్ మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం గురించి ఇక్కడ మనం చూద్దాం. సో ఫస్ట్ ప్రస్తుత ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ప్రస్తుత ప్రధాన కార్యాలయం ప్రెజెంట్ ఎక్కడుంది అంటే ముంబై, మహారాష్ట్రలోని ముంబైలో ఉంది ప్రెజెంట్. అదేవిధంగా ప్రాధాన్యత ఏంటి అంటే ఇక్కడే ఆర్బీఐ గవర్నర్ కూర్చుంటారు. సో ఆర్బీఐ గవర్నర్ ఎక్కడంటే ముంబైలో, మహారాష్ట్రలోని ముంబైలో ఉంటారనమాట ఇక్కడ. మరియు ఇక్కడ నుండే మానిటరీ పాలసీ వంటి కీలక నిర్ణయాలు వెలువడతాయి. నెక్స్ట్ చారిత్రక నేపథ్యం చూసినట్లయితే ఫస్ట్ మనకి 1935 to 1937 ఎక్కడంటే ఆర్బీఐ 1935లో మనకి 1935లో ఆర్బీఐ స్థాపించారు కదా. సో అప్పుడైతే దాని ప్రధాన కార్యాలయం కల్కత్తాలో ఉండేది, కోల్కతా అంటే ప్రజెంట్ వెస్ట్ బెంగాల్లో ఉన్న కోల్కతాలో ఉండేది. సో దాన్ని 1937లో పర్మనెంట్గా ముంబైకి అయితే షిఫ్ట్ చేశారు. సో అందుకని ప్రజెంట్ కార్యాలయం అయితే ముంబైలో ఉంది. బట్ స్టార్టింగ్ 1935లో స్టార్ట్ చేసినప్పుడు అయితే కోల్కతాలో ఉండేది, వెస్ట్ బెంగాల్లోని కోల్కతాలో అయితే ఉండేది. అదేవిధంగా దీని యొక్క జోనల్ ఆఫీసెస్ గురించి చూద్దాం. ముంబైలో ఒకటి ఉంది, కోల్కతాలో ఒకటి ఉంది, చెన్నైలో ఒకటి ఉంది, న్యూఢిల్లీలో కూడా ఒకటి ఉంది. మొత్తం ఆర్బీఐకి 4 జోనల్ కార్యాలయాలు ఉన్నాయి. ఎన్ని ఆర్బీఐకి జోనల్ ఆఫీసెస్ ఎన్ని అంటే మొత్తం టోటల్గా 4 ఉన్నాయి. అదేవిధంగా రీజనల్ అండ్ సబ్ ఆఫీసెస్ మొత్తం కూడా
31 వరకు ఉన్నాయి. ప్రస్తుతం ఆర్బీఐకి దేశవ్యాప్తంగా 35 ప్రాంతీయ కార్యాలయాలు మరియు ఉప కార్యాలయాలు ఉన్నాయి. ఇవి రాష్ట్ర రాజధానులలో ఉండి ఆయా రాష్ట్రాల బ్యాంకింగ్ వ్యవహారాలను చూసుకుంటాయి. అదేవిధంగా మనం ఇంకా చూసుకున్నట్లయితే హైదరాబాద్లోని సైఫాబాద్లో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ఉంది. సో రీజనల్ ఎక్కడ ఉంది అంటే మనకి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రీజనల్ ఆఫీస్ ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్లో ఉంది. ఒకవేళ మనకి ఏపీఎస్సి కానీ లేదా టీఎస్పీఎస్సి కానీ అడిగినట్లయితే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ యొక్క రీజనల్ ఎక్కడ ఉంది అంటే రీజనల్ ఆఫీస్ మనకి హైదరాబాద్లో ఉంది. అదేవిధంగా దీని యొక్క ట్రైనింగ్ కాలేజెస్ మనం చూసుకున్నట్లయితే ఆర్బీఐ అకాడమీ వచ్చేసరికి మనకి ముంబైలో ఉంది. అదేవిధంగా కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ బ్యాంకింగ్ వచ్చేసరికి పూణేలో ఉంది. రిజర్వ్ బ్యాంక్ స్టాఫ్ కాలేజ్ ఏమో చెన్నైలో ఉంది. సో ఇంకా మనం మానిటరీ పాలసీ స్టాన్సెస్ గురించి తెలుసుకుందాం. అంటే కొన్ని ముఖ్యమైన పదాల గురించి ఆర్బీఐ రివ్యూలో మనకి కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ కనిపిస్తాయి. అవేంటో చూద్దాం. ఫస్ట్ది అకామిడేటివ్ స్టాన్స్. మనకి ఎగ్జామ్లో అకామిడేటివ్ స్టాన్స్ అంటే ఏంటి, న్యూట్రల్ స్టాన్స్ అంటే ఏంటి, హాకిష్ స్టాన్స్ అంటే ఏంటి అని అడగవచ్చు. సో ఫస్ట్ది అకామిడేటివ్ స్టాన్స్. ఇది ఏంటి అంటే ఆర్థిక వ్యవస్థ వృద్ధి కోసం వడ్డీ రేట్లను తగ్గించడం లేదా పెంచకుండా ఉండడం. దీన్ని మనం అకామిడేటివ్ స్టాన్స్ అని అంటాం. ఆర్థిక వ్యవస్థ వృద్ధి కోసం వడ్డీ రేట్లను తగ్గించడం లేదా పెంచకుండా ఉండడం. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే న్యూట్రల్ స్టాన్స్. సో పరిస్థితిని బట్టి రేట్లు పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. సో పరిస్థితిని అనుగుణంగా మనం పెంచవచ్చు, తగ్గించవచ్చు. దీన్ని న్యూట్రల్ స్టాన్స్ అంటాం. నెక్స్ట్ది హాకిష్ స్టాన్స్ ఏంటి అంటే ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉందని రేట్లను పెంచే ఆలోచనలో ఉండడం. దీన్ని హాకిష్ స్టాన్స్ అని అంటాం. అదేవిధంగా మనకి ఆర్బీఐ ముద్రణ కేంద్రాలు ప్రింటింగ్ అండ్ మింటింగ్ ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. సో ప్రింటింగ్ వచ్చేసరికి మనకి కరెన్సీ నోట్స్ ఏవైతే ఉంటాయో నోట్స్ అన్నమాట. అదేవిధంగా మింటింగ్ వచ్చేసరికి కాయిన్స్, కరెన్సీ నోట్ల ముద్రణ. సో ప్రింటింగ్ ప్రెసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. కరెన్సీ నోట్ల యొక్క ప్రింటింగ్ ప్రెస్లు ఎక్కడ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ది మనం చూసుకున్నట్లయితే మహారాష్ట్రలోని నాసిక్. ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆధీనంలో ఉంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే దేవాస్, మధ్యప్రదేశ్లో ఉన్న దేవాస్. సో ఇది కూడా మనకి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో అయితే ఉంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కర్ణాటకలోని ఉన్న మైసూర్లో, అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో ఉన్న సల్బోని, ఇవి రెండు కూడా ఆర్బీఐ ఆధీనంలో ఉన్నాయి. రెండేమో సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో, రెండేమో మనకి ఆర్బీఐ ఆధీనంలో ఉన్నాయి. ఆర్బీఐ ఆధీనంలో BRBNMPL అంటే భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ ప్రైవేట్ లిమిటెడ్. ఇది దీని యొక్క ఫుల్ ఫామ్ BRBNMPL. B స్టాండ్స్ ఫర్ భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ ప్రైవేట్ లిమిటెడ్. అదేవిధంగా కాయిన్స్ చూసుకున్నట్లయితే నాణేల ముద్రణ మీన్స్ ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే ముంబై, కోల్కతా, హైదరాబాద్ మరియు నోయిడా. వీటిని భారత ప్రభుత్వం నిర్వహిస్తుంది. సో వీటినైతే మనకి భారత ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంటే నిర్వహిస్తుంది. అదేవిధంగా మనం క్లీన్ నోట్ పాలసీ 1999. మనకి క్లీన్ నోట్ పాలసీ ఎప్పుడు వచ్చింది అని క్వశ్చన్ అడగొచ్చు. క్లీన్ నోట్ పాలసీ ఏ ఇయర్లో వచ్చింది అంటే 1999లో వచ్చింది. సో ఇది దేనికోసం అంటే మురికిగా ఉన్న లేదా చిరిగిపోయిన నోట్లను చలామణి నుండి తొలగించి కొత్త నోట్లను అందుబాటులోకి తీసుకురావడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం క్లీన్ నోట్ పాలసీ. సో దీని ప్రకారం ఏంటి అంటే నోట్లపై రాయడం కూడా మనకి నిషేధం అన్నమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఆర్బీఐ యొక్క విదేశీ మారక నిల్వలు ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఇవి మొత్తం కూడా మనకి 4 ఉంటాయి. ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఇవి మొత్తం మనకి 4 ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వచ్చేసరికి ఫారెన్ కరెన్సీ అసెట్స్. ఇందులో మనకి డాలర్స్, అదేవిధంగా యూరోలు, మిగిలినవన్నీ కూడా ఫారెన్ కరెన్సీ అయితే ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ది వచ్చేసరికి గోల్డ్, బంగారం ఉండిద్ది. అదేవిధంగా థర్డ్ది వచ్చేసరికి స్పెషల్ డ్రాయింగ్ రైట్స్. SDR స్టాండ్స్ ఫర్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్. ఇందులో ఏంటి అంటే అంతర్జాతీయ ద్రవ్య నిధి వద్ద ఉండేవి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దీని వద్ద ఉండేవి. అదేవిధంగా 4వ చూసుకున్నట్లయితే రిజర్వ్ ట్రెంచ్ పొజిషన్. ఇది కూడా IMF వద్ద ఉండే నిల్వ. సో మొత్తం మనకి
ఫారెక్స్ రిజర్వ్స్లో 4 ఉంటాయి. 4 భాగాలు. వాటిలో ఫస్ట్ది ఫారెన్ కరెన్సీ అసెట్స్ ఒకటి, నెక్స్ట్ గోల్డ్, నెక్స్ట్ ఎస్డిఆర్, లాస్ట్ది రిజర్వ్ ట్రెంచ్ పొజిషన్. సో ఇవి అండి ఈరోజు కాన్సెప్ట్. ఒకవేళ దీని మీద మీకు ఎంసీక్యూస్ కావాలి అనుకున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఈ ఆర్బీఐ మీద అయితే ఎంసీక్యూస్ చేసి ఒక వీడియో అప్లోడ్ చేస్తాము. ఒకవేళ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.